తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే పద్ధతుల గురించి వాళ్ళకి అవగాహన లేదు కదా. ఉంటే కదా పద్ధతుల గురించి అవగాహన ఉంటే కదా. ఇవాళ పేరు నాన్న వచ్చి మాట్లాడాడండి, గుళ్ళోకి వెళ్ళి ఏదో నేను పూజ చేశానని చెప్తున్నాడు. నా డౌట్ నిన్నటి నుంచి ఒకటేనండి, ఏంటి ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు, మొన్నేమో నేను వెళ్తానన్నాడు, నిన్నేమో తూచ్ నేను వెళ్ళట్లేదు అన్నాడు. నోటీస్ ఏదో ఇచ్చారంటే కదా. ఎవరికి ఇవ్వలేదు సార్ నోటీస్. నోటీస్ కాపీ నా దగ్గర ఉందా, ఆగండి చూపిస్తాను. ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడా? మీకు గుర్తుందా? రామతీర్థం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తానంటే లారీలు అడ్డు పెట్టాడు ఒక్కొక్కడు ఆ రోజున. ఇవాళ అలా ఏమన్నా చేశారా? ఇంకా ఆ తిరుపతి ఎస్పీ గారు, ఆయనకు నిజంగా దండం పెట్టాలి, ఆయన ఒకడు. లేదండి ఎక్స్ సీఎం గారు వస్తున్నారు, ఎక్స్ట్రా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా మేము చేసామండి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేదండి, ప్రొసెషన్స్ ఏమీ అలౌడ్ లేవండి, బ్రహ్మాండంగా ఆయన వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని ఆయన చెప్తాడు. ఈయనేమో మొన్నే లేదు నేను వెళ్తా, నేను ఖచ్చితంగా వెళ్తా, నేను తిరుపతి వెళ్తా అన్నాడు. సరేలే నాయన వెళ్ళు, డిక్లరేషన్ ఇచ్చేళ్ళు అన్నారు అందరూ. తూచి నేను వెళ్ళను అన్నాడు. బాధ ఏంటో చెప్పమంటారా? ఆయన ఇంకో మాట్లాడుతున్నాడు, మా తండ్రి 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు, నేను 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించాను, ఇంకా కూడా మమ్మల్ని డిక్లరేషన్ అడగాల. నేను ఒక విషయం చెప్తానండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పెద్దలు క్లారిఫై చేయాలి, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే నువ్వు పట్టు వస్త్రాలు ఇచ్చేసినంత మాత్రాన అసలు అప్పుడే నువ్వు పద్ధతి పాటించలేదనే కదా మేము నెత్తినోరు బాదుకుంది. ఇంకో విషయం అండి, ఇవన్నీ కాదు, అక్కడ ఏమంటారంటే ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. ఈ డిక్లరేషన్ ఇవ్వకపోతేనేమో ఆయన ఒప్పుకోడు, శ్రీవారు ఒప్పుకోరు. డిక్లరేషన్ ఇస్తేనేమో ఇంట్లో శ్రీమతి ఒప్పుకోదు. పగవాడికి కూడా అలాంటి ప్రాబ్లం రాకూడదు. మరి ఏం చేస్తాం? బాధ, సంకటం, ఏమీ చేయలేడు. కానీ దాన్ని ఒక రాజకీయ అంశం చేశాడు ఇవాళ రోజున అంటున్నాను నేను. మళ్ళీ చెప్తున్నాను శ్రీయర్ గారు, తిరుపతి వెంకటేశ్వర స్వామితోటి రాజకీయం ఎవరూ చేయకూడదు, ఎవ్వరూ చేయకూడదు. కేవలం మీకు నమ్మకం ఉంటే వెళ్ళండి, దర్శించుకోండి. ఇంకా మీకు నమ్మకం గట్టిగా ఉంటే, లేదు నేను స్వామివారిని నమ్ముతున్నాను, నేను చేసింది తప్పు, నేను సారీ చెప్తున్నాను, అపాలజైజ్ చేస్తున్నాను అనుకుంటే తలనీలాలు సమర్పించరండి. ఇంకా గట్టిగా మీకు నమ్మకం ఉండి భక్తే ఉంటే, మీరు నిజంగా అంటే ఆయన ఇంకో కొబ్బరికాయ కూడా కొట్టలేడు కాబట్టి నిజంగా ఆయనకు భక్తి కరెక్ట్గా ఉంటే పోనీ నడువు వంచి సాష్టాంగ నమస్కారం చేసి మరి భగవంతుడిని వేడుకోమన్నాడు, ఎవరు వద్దన్లా. కానీ అది లేదే, భక్తి లేదు అక్కడ, కేవలం రాజకీయం చేద్దాం అనుకున్నాడు. ఇవాళ నేను ఇంకో విషయం చెప్తున్నాను, ఇవాళ అన్ని గుళ్ళల్లో పూజలు చేస్తున్నాం, అమ్మో అసలు తప్పైపోయింది, అన్ని గుళ్ళల్లో పూజలు చేస్తున్నాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ గుళ్ళో పూజ చేశాడండి? సుబ్బారెడ్డి ఏ గుళ్ళో పూజ చేశాడు? పోనీ భూమన కరుణాకర్ రెడ్డి ఏ గుళ్ళో పూజ చేశాడు? అంటే వీళ్ళు కేవలం, నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాళ్ళకి ఇది కేవలం ఒక రాజకీయ అంశం అండి. రాజకీయ అంశం కాబట్టే ఇంత దారుణంగా టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని మార్చి పారేశారు. నిన్న ఎంత అబద్ధం మాట్లాడాడు.